హలో గైస్, ఇప్పుడే మన సూపర్ గర్ల్ ఎర్లీ యాక్సెస్ ఫ్యాన్స్ షో చూసి రావటం జరిగిందనమాట. యాక్చువల్ గా థియేటర్ లోపలికి వెళ్లే ముందు ట్రైలర్ నాకు అంత ఇంప్రెసివ్ గా సూపర్ డూపర్ గా ఉంది ట్రైలర్ అని అనిపించకపోయినా, సినిమాలో మురిపిస్తారు మెరిపిస్తారు అలాంటి సంఘటనలు సన్నివేశాలు చాలా ఉంటాయి అన్న భారీ ఎక్స్పెక్టేషన్, అంటే నాదే తప్పు, భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నేను థియేటర్ లోకి వెళ్ళడం జరిగింది. ఐమాక్స్ స్క్రీన్ లో సినిమా చూడటం జరిగింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకైతే ఈ సూపర్ గర్ల్ మరీ సూపర్ గా ఉంది అన్నట్టు ఏమీ అనిపించలేదు. యాక్చువల్ గా ఈ సినిమాలో స్టోరీ లైన్ చాలా థిన్ స్టోరీ లైన్ లో ఈ సినిమాని ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నడిపించారనమాట. సేవింగ్ ద డాగ్ అండ్ రెవెంజ్ ఆఫ్ ద గర్ల్ లాగా ఈ స్టోరీ ఉంటది. కంగారు పడకండి, వాళ్ళు ట్రైలర్ లో అదే చెప్పారు, నేనే ఇక్కడ స్టోరీ చెప్పేయట్లేదు. అండ్ ఈ మూవీలో కొన్ని ఎక్సైటింగ్ సీన్స్ ఉన్నాయి, కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి విజిల్ పోతి. అలా అని ఆ సీన్స్ సూపర్ డూపర్ గా ఉన్నాయి, అసలు చించి ఉతికారేసినాయి అన్నట్టు నేను చెప్పను, కానీ దే ఆర్ గుడ్ అని చెప్పొచ్చు. లోబో క్యారెక్టర్ ఈ మూవీకి యాక్చువల్ గా చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఆ క్యారెక్టర్ ని కొంచెం స్ట్రెచ్ చేసుంటే మన సూపర్ గర్ల్ ని ఓవర్ షాడో చేసేసేవాడు కదా మనోడు జేసన్ మమోసా అనేది ఆ క్యారెక్టర్ లో ఉంది. కాబట్టి ఆ క్యారెక్టర్ ని కొంచెం కుదించి జస్ట్ ఇలా పెట్టారు. బట్ దట్ క్యారెక్టర్ కుదించిన వర్షన్ ఏదైతే ఉందో అది చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అని చెప్పాలి. ఈ సినిమాలో సూపర్ గర్ల్ ని మన సూపర్ మ్యాన్ వర్షన్ లో లాగానే కొంచెం వల్నరబుల్ గా చూపించారు. పిచ్చి పిచ్చిగా పవర్లు ఉంటాయి అది ఇది అని కాకుండా కొంచెం కొన్ని చోట్ల పవర్లు ఉంటాయి, కొన్ని చోట్ల పవర్లు లేవు అన్నట్టు ఏదో కొత్త ఎస్టాబ్లిష్మెంట్ ఈ సినిమాలో మనకి సూపర్ గర్ల్ కి ఇచ్చారు అనమాట. అండ్ సూపర్ గర్ల్ లో మనకి యాక్చువల్ గా ఆ యాక్ట్రెస్ ఎవరైతే యాక్ట్ చేశారో షీ డిడ్ అ గుడ్ జాబ్. కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక అమేజింగ్ వర్షన్ ఆఫ్ సూపర్ గర్ల్ ని చూసాము అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఒక బ్యాక్ స్టోరీతో సూపర్ గర్ల్ ని మన సూపర్ మ్యాన్ యూనివర్స్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, తోస్తున్నాం అన్నట్టు ఒక బ్యాక్ స్టోరీని పెట్టి సూపర్ గర్ల్ ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. క్రిప్టో యాక్చువల్ గా మన డాగ్ ఈ సినిమాలో కూడా ఉండేది చాలా తక్కువ, కానీ ఉన్నంతసేపు కొంచెం ఎంటర్టైనింగ్ గానే ఉంది, ఎందుకంటే స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ దట్ డాగ్. కాబట్టి ఈ విలన్ ఎవడైతే ఉంటాడో ఈ సినిమాలో ఆడు జస్ట్ అనుకుంటూ తిరుగుతుంటాడు తప్ప ఆడు పెద్ద ఏదో పీకినట్టు నాకైతే అనిపించలేదు. లాస్ట్ లో ఏమొద్దో మీరు ఊహించుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్ గా ఈ మూవీలో మధ్యలో కొన్ని డల్ సీన్స్ కూడా ఉన్నాయి. మెయిన్ గా స్టోరీ డ్రైవ్ అయ్యేటప్పుడు కొంచెం డల్ సీన్స్ ఉన్నాయి. ఆ ఎక్సైట్మెంట్ సీన్స్ ఏవైతే వస్తాయో అక్కడ మనం కొంచెం సినిమాని డెఫినెట్ గా ఎంజాయ్ చేయొచ్చు. బిగ్ వర్షన్ స్క్రీన్స్ లో చూస్తుంటే ఆ గ్రాఫిక్స్ ని కూడా మీరు బాగానే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ గా ఒక సూపర్ ఫీలింగ్ తో, ఒక సూపర్ హైప్ ఉన్న ఫీలింగ్ తో, అంటే అసలు ఐమాక్స్ లో ఈ సినిమా కుమ్మేసింది కదరా, అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొన్ని సీన్లు అరిపించినాయి కదరా అన్న ఫీలింగ్ తో నేను వాకౌట్ అవ్వట్లేదు థియేటర్ లోంచి బయటికి. ఏదో ఓకే సూపర్ గర్ల్ అని చెప్పి ఈ సినిమాని మనకి ఈ యూనివర్స్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ వర్షన్ మరి ఏమైనా ఉంటదేమో సూపర్ మ్యాన్ సూపర్ గర్ల్ కాంబినేషన్ లో అనేటట్టు మనం వేచి చూడాలి. సూపర్ మ్యాన్ తో కొన్ని సీన్లు కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కొంచెం కామెడీ అండ్ హిలేరియస్ సీన్స్ ఆ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ లో మనకి కొంచెం లైట్ గా అలా చుమోక్తులు చూపించారనమాట ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్స్ లో. అండ్ ఓవరాల్ గా ఈ సినిమా ఓకే సూపర్ గర్ల్ ఓకే, నాట్ సో సూపర్ దో అనుకుంటూ మనం థియేటర్ నుంచి బయటకు వస్తాం. నా అలాగా ఎండ్ క్రెడిట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు జూజూబీ అనమాట. ఎండ్ క్రెడిట్ ఏం లేదు, లాస్ట్ లో 4-5 పోస్టర్లు బుచ్చుకా అని చెప్పేది యానిమేషన్ వేసి మనల్ని అందరినీ బాయ్ బాయ్ అని చెప్పి థియేటర్ నుంచి బయట పంపించారు. సో నో ఎండ్ క్రెడిట్ సీన్, నో పోస్ట్ క్రెడిట్ సీన్. సో జాగ్రత్తగా హ్యాపీగా మీరు సినిమా అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేయచ్చు అనమాట. ఇంకో 10 నిమిషాలు వేస్ట్ చేసుకోకుండా థియేటర్ లో. అండ్ ఓవరాల్ గా అదనమాట సంగతి. మన సూపర్ గర్ల్ వేగస్ పిచ్చా అని చెప్పి కొత్త పేజ్ మేము ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేయడం జరిగింది. సో ఇన్స్టాగ్రామ్ లో మా పేజ్ ని ఫాలో అవ్వండి. వేగస్ లో వింతలు విశేషాలు అవన్నీ చెప్పి ఆ పేజ్ లో మేము పెట్టడం జరుగుతుంది అనమాట. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా గైస్. సూపర్ గర్ల్ ఈజ్ ఫర్ మీ జస్ట్ ఓకే బట్ నాట్ సో సూపర్. మీరు ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.